రేవంత్ సర్కార్పై మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు గుప్పించారు. తెలంగాణ సమగ్ర శిక్షణ అభియాన్ ఉద్యోగుల సంఘం కలెక్టరేట్ ఎదుట నిరాహార దీక్షలు చేపట్టారు. ఉద్యోగులకు మాజీ మంత్రి హరీష్ రావు సంఘీభావం తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు చేయడం లేదని హరీష్ రావు మండిపడ్డారు. ఉద్యోగుల సమస్యలు ప్రభుత్వం గాలికి వదిలేసిందని ఆరోపించారు. అధికారంలోకి వస్తే విద్యా వ్యవస్థను సమూలంగా మారుస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హాస్టల్లో అన్నం తిని 49 మంది పిల్లలకు పోగొట్టుకున్న చరిత్ర రేవంత్ రెడ్డిదని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఉద్యోగులు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించాలని హరీష్ రావు తెలిపారు. బడ్జెట్ 15% పెంచుతా, విద్యాశాఖ మొత్తం సమూలంగా మారుస్తా అన్నాడు. ఏం మార్చినావు? పిల్లలు దవాఖాన్ల పాలు, టీచర్లు రోడ్ల పాలు. ఇంతే కదా నువ్వు చేసింది. బడి పిల్లలంతా దవాఖాన్ల పాలైనరు, టీచర్లేమో రోడ్ల పాలు చేసినావు. ఇదేనా నువ్వు ఉద్ధరించింది రేవంత్ అని అడుగుతా ఉన్నారు రేవంత్ రెడ్డిని. బట్ ఏది ఏమైనా మీరు ధైర్యంగా ఉండండి. మీరు అడుగుతున్నది ఆయన ఇచ్చిన హామీనే అడుగుతున్నారు. ఇదేం గొంతెమ్మ కోరిక కాదు, కొత్తగా పెట్టింది అసలే కాదు. నువ్వు ఏకశిలా పార్కులో సెప్టెంబర్ 13వ తారీఖు నాడు ఏ మాట ఇచ్చినావో గా మాట అమలు చేయి రేవంత్ రెడ్డి అంటున్నారు తప్ప కొత్తగా ఏం అడుగుతలేరు. నీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏదైతే రాసి నమ్మిచ్చి ఓట్లేసుకొని గద్దెనెక్కినవో, గద్దెనెక్కిన తర్వాత ఇచ్చిన హామీ అమలు చేయమనే మా వాళ్ళు అడుగుతున్నారు. ఇచ్చిన మాట అమలు చేయి. మాట మీద ఉండేటోనివైతే, నిజంగా నిలకడ ఉంటే, నిజాయితీ ఉంటే, ప్రజల మీద ప్రేమ ఉంటే ఇచ్చిన మాట అమలు చేయాలని చెప్పి మేము కూడా మీ అందరి పక్షాన డిమాండ్ చేస్తున్నాం. తప్పకుండా 16వ తారీఖు నుంచి అసెంబ్లీలో అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చైనా సరే మీ గురించి తప్పకుండా చర్చ పెడతాం. మీకు న్యాయం జరిగేటట్టు బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణమైన మద్దతు అందిస్తుంది. మీరు కూడా ఆయన గంట పని చేయమన్నాడు. ఇప్పుడు మీరు కూడా ఇవాళ నుంచి 3-4 గంటలు గట్టిగా పనిచేసి ఆయనకు బుద్ధ చెట్టట్టు, సోయేచెట్టట్టు ఈ కాంగ్రెస్ యొక్క తప్పిదాలను ఎండగట్టే విధంగా మీరు కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా పనిచేయాలని కోరుతూ నేను